అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి రావడం, అట్లాగే ఇక్కడ కార్తీక పుణ్యస్నానాలు నదిలో చేయడం, ఈశ్వరుడికి ప్రీతిగా రుద్రాభిషేకం చేయడం, అమ్మవారిని అర్చించడం, అట్లాగే ఇక్కడ దీపారాధనలు వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఈరోజు వేలాదిగా భక్తులు కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. అట్లాగే ప్రధానంగా సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్వాలాతోరణం అనేటువంటిది మనకి పూర్వం కృతయుగం నాటి నుండి కూడా స్వయంగా పార్వతీదేవి కైలాసంలో ఈశ్వరుడికి వెలిగించినటువంటి విధంగా మనకి పురాణాల్లో అనేకంగా కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క దీప కాంతుల వలన అందరికీ కూడా అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కృత్తికా నక్షత్రంలో ఈ రోజున పౌర్ణమి రోజున చంద్రుడు సంచరించేటువంటి ఒక పుణ్యమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి దినం. చంద్రుడు ఇతర రోజుల కంటే కూడా ఈ రోజులో విశేషమైనటువంటి దినంలో మనం చేసేటువంటి దీపారాధన అనేటువంటిది సాక్షాత్తు కైలాసంలో శివుడి పాదాల చెంతకు చేరుతుంది అని చెప్పి భక్తులందరూ కూడా నమ్ముతారు. ఆ 10,000 మంది భక్తుల సమక్షంలో కోటి ఒత్తులతో కోటి దీపోత్సవం జ్వాలాతోరణ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. తద్వారా రాబో సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అతివృష్టి అనావృష్టి బాధలు రాకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి విశేష సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.